శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీశైలము ఇక్కడ ఉండేటటువంటి పర్వతం పేరు. శ్రీశైల పర్వతం మీద వెలిసినటువంటి పరమేశ్వర స్వరూపానికి జ్యోతిర్లింగానికి మల్లికార్జునుడు అని పేరు. పరదేవతా స్వరూపానికి అయ్యవారి శక్తి స్వరూపానికి భ్రమరాంబ అని పేరు. అయితే లోకంలో అనేకమైనటువంటి పర్వతములున్నాయి. పర్వతములు తమంత తాముగా పరమ పవిత్రములు. ఎందుచేత అంటే అవి భూధరములు అని వాటికి పేరు. అవి భూమిని ధరిస్తాయి. భూమి నిలకడగా ఉండడానికి సాయపడేటటువంటి వాటిలో ఒకటి పర్వతం. పర్వతం గాంభీర్యానికి చెక్కుచెదరని నిశ్చలత్వానికి ప్రతీక. పర్వతం అన్ని జీవులకు కూడా కావలసినటువంటి ఆహారాన్ని సమకూరుస్తుంది. అందుకే అరణ్యములన్నీ పర్వతముల మీదే ఉంటాయి. అందులోంచి వచ్చేటటువంటి ఓషధులు కాయలు పళ్ళు మొదలైనటువంటి వాటిని జీవులు స్వీకరిస్తారు. శైలము అన్న మాటకు అర్థం శిలలతో కూడినది అని. లోకంలో ఎన్నో పర్వతాలున్నాయి. ఆ పర్వతాల పేర్లు మనకి కొంత అర్థం అవుతాయి. మలయ పర్వతము, దుర్ధుర పర్వతము, వింధ్య పర్వతము అలా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పర్వతం మాత్రం శ్రీ పర్వతము. శైలము అంటే శిలలతో కూడినది, పర్వతము పర్యాయపదం. శ్రీ శైలము అంటే శ్రీ పర్వతము. శ్రీపర్వతములు యథార్థమునకు భరతఖండంలో రెండు ఉన్నాయి. మనం ఇవాళ ద్రవిడ భాషా సంపర్కం చేత తిరుమలై అంటున్నాం. కానీ తిరు అంటే శ్రీ, మలై అంటే పర్వతము. శ్రీ పర్వతము అదొకటి, వెంకటాచలం. ఇది శ్రీపర్వతము. రెండు శ్రీశైలాలు ఉన్నాయి. అందుకే భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారిని ఆ తల్లి యశోద కృష్ణావతారంలో ఉన్న సందర్భంలో నీ కళ్యాణాన్ని నేను చూడలేదు, మనస్సీదత మీ కృష్ణ తవ కళ్యాణ వీక్షణి దర్శయస్వ రమానాథ జగదానందకారక అని అడిగింది. ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావు కృష్ణ, నేను ఒక్క కళ్యాణం చూడలేదు. కాబట్టి ఒక్క కళ్యాణం చూసే అవకాశం నాకు ఇమ్మని అడిగితే కృష్ణ పరమాత్మ, అమ్మా ఈ అవతారంలో కళ్యాణాలు అయిపోయాయి, కానీ వచ్చే అవతారంలో కూడా నీవే నాకు తల్లిగా ఉంటావు, నీవే పెద్దరికం వహిస్తావు, నీకు కుమారుడిగా అప్పుడు మళ్ళీ కళ్యాణం జరుగుతుందని వెంకటరమణుడిగా వచ్చాడు. అప్పుడు ఆయన ప్రమాణం చేశాడు, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నాడు. నీ కోరిక నేను శ్రీశైలంలో పూర్తి చేస్తానమ్మా అన్నాడు. శ్రీశైలము అంటే ఈ పర్వతం కాదు, తిరుపతిలో ఉన్నటువంటి వెంకటాచల పర్వతం. వెంకటాచలం
దానికి అది శ్రీశైలమే పౌరాణికంగా. తర్వాత ద్రవిడ సంపర్కం చేత అది తిరుమల అని పిలువబడింది. కాబట్టి అటువంటి శ్రీపర్వతము వెంకటరమణుడు ఉన్నది. ఇక్కడున్నది సాక్షాత్ పరమేశ్వరుని యొక్క జ్యోతిర్లింగం ఉన్నది. ఇందులో మిగిలిన పర్వతాల పేర్లు కొంతవరకు స్పష్టంగా ఉంటాయి. ఆ శ్రీపర్వతాన్ని వెంకటాచలము అని పిలిచింది పురాణం. కాబట్టి కొంతవరకు స్పష్టం. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తథాజగుహు అని. వేం అంటే పాపం తొలగించేటటువంటి కొండ కాబట్టి వెంకటాచలము అర్థమవుతుంది. శ్రీశైలము అంటే శ్రీకారం గౌరవవాచకంగా వాడతారు. గౌరవవాచకంగా వాడబడినటువంటి కొండ అని దాని అర్థమా? శ్రీశైలము అన్నప్పుడు అసలు ఆ శ్రీకారానికి అర్థం ఏమిటి? ఏమిటి ఇస్తుంది కాబట్టి ఈ శైలములకు శ్రీశైలమని పేరు? అంటే అది కొంచెం చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. అందుకే ఒక మాట అంటారు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని. శ్రీశైల శిఖరం కనపడితే ఇక వాళ్ళకి పునర్జన్మ లేదు. అంత గొప్ప పర్వతం శ్రీశైలం. ఈ శ్రీకారమునకు అర్థాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే, ఇప్పుడు వసుమతి అని ఒక ఆవిడ బ్రహ్మగారి గురించి తపస్సు చేసిందని, బ్రహ్మగారు ఆమెకి ప్రత్యక్షమై నువ్వేం కావాలో కోరుకో అంటే నేను శ్రీత్వాన్ని పొందాలి అని అడిగిందని, పర్వత రూపంలో నువ్వు శ్రీత్వాన్ని పొందుతావని బ్రహ్మగారు వరమిచ్చారని, ఆమెయే ఈ శైలమైంది అని పౌరాణికముగా ఒక గాథ. కానీ వేదాంతపరమైనటువంటి శ్రీకార అర్థము వేరు. శ్రీ అన్న మాట రెండు స్థాయిలలో నడుస్తుంది. ఒక శ్రీకి అర్థం ఏమిటంటే ఇహమునందు కావలసినటువంటి సమస్త సౌఖ్యములను పొందగలుగుట. సమస్త సౌఖ్యములు అన్న మాట నేను వాడినప్పుడు మీరు ఒకటి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, వేదం అంగీకరించిన. వేదం ప్రమాణం కనుక వేదము అంగీకరించినటువంటి ఏ కోరికైనా తీర్చగలిగినటువంటి శక్తి కలిగిన పర్వతము కాదు. రెండవ స్థాయిలో అసలు మనుష్య జన్మ యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనమును పూర్తి చేయించగలిగినటువంటి పర్వతం. అయితే పర్వతానికి పర్వతంగా శక్తి ఉందా? పర్వతానికి పరమేశ్వరానుగ్రహం చేత శక్తి కలిగిందా అంటే, పర్వతానికి పర్వతంగా శక్తి కలిగి ఉంటే దాని స్థాయి వేరు. అలా ఉండదు సృష్టిలో, అలా ఉండదు. అది ఎందువలన కలుగుతుంది అంటే ఈశ్వరుని యొక్క కృపచేతనే కలుగుతుంది. జ్యోతిర్లింగము భ్రమరాంబ ఉండడమే ప్రధాన కారణము. ఈ శ్రీశైలము ఇక్కడ ఈ లోకంలో కావలసినటువంటి సమస్త సంపత్తులను చేకూర్చగలదు. నేను ఆ మాట అన్నప్పుడు ఇక్కడ అన్ని సంపత్తులను చేకూర్చగలదు అంటే వేదం అంగీకరించిన అని నేను మళ్ళీ జోడిస్తే, ఏదో ఒక వ్యక్తికి పెళ్లి కావాలని ఉంది, అందులో దోషం ఏం లేదు. సంతానాన్ని పొందాలని ఉంది, దోషం ఏమీ లేదు. అది వైదికమైన కోరికే సంతానాన్ని పొందాలని. ఇటువంటి కోరికలకి ప్రతిబంధకం ఏమొస్తుంది? గత జన్మలలో పాపమే వస్తుంది. ఈ పాపము నివారింపబడితే, ఈశ్వరుని యొక్క కృప కలిగితే, ఆ కృప వలన ఆ వ్యక్తి మళ్ళీ తన యొక్క కామితమును నెరవేర్చుకోగలుగుతాడు. ఈ పర్వతం మీద ఆ శక్తి ఉంది. ఈ పర్వతం మీదకి ఎవరైనా వచ్చినట్లయితే, ఈ పర్వతం మీద నిద్ర చేస్తే, ఈ పర్వతం మీద వాసం ఉంటే, ఈ పర్వతం మీద నడయాడితే, ఇక్కడ స్నానం చేస్తే, ఇక్కడ మీ కోర్కెలను తీర్చగలిగినటువంటి సమస్త శక్తులకు ఆలవాలమైనటువంటి సిద్ధి కలిగినటువంటి విశేషములతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, శంకర భగవత్పాదులే ఒక చోట ఒక మాట అన్నారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అన్నారు. అంటే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేస్తూ ఆచార్య పురుషులు అన్నారు, శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే. శ్రీశైల శృంగము అంటే పర్వత శిఖరము అని. ఈ పర్వత శిఖరమునందు వివిధ ప్రసంగే, ఇక్కడ దొరకనటువంటిది లేదు. ఈ సృష్టిలో అవతల వారి యొక్క కోర్కె తీర్చడానికి అనువైనటువంటి సమస్త సంభారములు, పరికరములు ప్రకృతి యందు తనంత తానుగా ప్రకాశించేవన్నీ కూడా
శ్రీశైల పర్వతం మీదనే ప్రకాశిస్తూ ఉంటాయి. అందులో ఏది ప్రధానము అని అడిగారు. తీర్థము. తీర్థము చాలా విశేష శక్తి కలిగినది. ఒక్క తీర్థం ఉంటేనే అక్కడికి తీర్థయాత్ర అని వెడతారు. నేను మొన్న మీతో మనవి చేశా, అంగిరసాది మహర్షులు కొన్ని తీర్థముల యందు తపస్సు చేసి సంకల్పం చేసి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి యజ్ఞము చేసినటువంటి అధికారము కలుగుతుంది అని. నేను దానికి సంబంధించినటువంటి విశేషాల్ని వివరంగా చెప్పడం సాధ్యం కాదు, కానీ ఒక మాట చెప్తాను. ఈ శ్రీశైల పర్వతం మీద, ఈ శ్రీశైలంలో ఉండేటటువంటి కొన్ని తీర్థముల యందు స్నానము, కొన్ని ప్రాంతముల యందు ప్రవేశము వలన ఏమవుతుంది అంటే, బ్రహ్మగారి సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఆయుర్దాయముతో ఉండగలిగినటువంటి శక్తి పొందుతాడు. కొన్ని చోట్ల స్నానం వల్ల వజ్రకాయాన్ని పొందుతాడు. కొన్ని చోట్ల స్నానం వల్ల అనారోగ్యము తొలగుతుంది. కొన్ని చోట్ల స్నానము చేత సంతానము యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఎన్నిటినో అనుగ్రహించగలిగినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఉండడం ఒక ఎత్తైతే, పరమశివుడు ప్రదోష వేళలో ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తాడు. భాగవతంలో అంటారు, వృషీశ్వరయానంబున సంచరించుటది అభావ్యంబయ్యే అని. ఆయన ప్రదోష వేళలో ఆకాశంలో విడుతూ ఒక్కసారి శ్రీశైల పర్వత శిఖరం మీద దిగుతాట. అలాగే ఒక్క శ్రీశైలంలోనే భరతఖండంలో ఎక్కడా జరగనటువంటి విచిత్రం ఒకటి జరుగుతుంది అని. ఇక్కడ అది పరాశర సంహిత యందు చెప్పబడింది. పరాశర సంహిత అని హనుమత్ సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా పరాశర మహర్షి క్రోడీకరించారు. అందులో వారు ఒక మాట చెప్పారు. ఇక్కడ ఒక్కచోటే, ఒక్క శ్రీశైలంలోనే బీర ఆకులుంటాయి, బీర తీగలు పెరుగుతాయి. ఆ బీర తీగ చాలా విశాలంగా వెడల్పుగా పెరుగుతుంది. ఆ బీర తీగ మీదకి హనుమ సూక్ష్మ రూపంతో ప్రవేశిస్తారు, దిగుతారు. దిగితే దానిలోకి హనుమ యొక్క స్వరూపం పడుతుంది. ఆయన ఒంటికి సింధూరాన్ని అలదుకుని ఆ సింధూర సహితుడై అది 2 దళాలుగా ఉంటుంది. ఆ ఆకు 2 దళాల్లోనూ హనుమ యొక్క రూపం ప్రవేశిస్తుంది. ఆ ఆకు ఎన్ని సంవత్సరములు ఉంచండి, అది చిట్లిపోవడం కానీ కన్నం పడిపోవడం కానీ ఉండదు. మీరు దీపం దగ్గర పెట్టి చూస్తే స్పష్టంగా హనుమ కనపడతారు అందులో. నేను ఇంత దృఢంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను నా జీవితంలో హనుమద్ బీర దర్శనం చేశాను. నేను చూడడం జరిగింది దాన్ని. నేను చూశాను కనుకనే ఇంత స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇందులో దాపరికం కానీ అబద్ధం కానీ ఏమీ లేవు. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి సింధూరం కూడా బీర ఆకులో కనపడుతుంది, దళంలో. హనుమద్ బీర అంటారు. అటువంటి హనుమద్ బీర ఏర్పడేటటువంటి స్థితి ఒక్క శ్రీశైలంలోనే జరుగుతుంది. 2, శ్రీశైలంలోనే పరశువేది అని ఒక ఓషధి లభిస్తుందని, ఆ ఓషధి లభించినటువంటి వారు దేనికి దాన్ని తాకించినా అది బంగారం అవుతుందని. పూర్వం ఆ పరశువేది కోసమే ఎన్నో పూజలు అవి శ్రీశైలంలో చేస్తూ ఉండేవారు. కాబట్టి పరశువేది దగ్గర నుంచి శ్రీశైలంలో దొరకనటువంటి ఓషధి లేదు. శ్రీశైలంలో తరింపచేయడానికి లోటైనటువంటి తీర్థం లేదు. అసలు ఎన్ని తీర్థాలున్నాయో, ఎంతమంది సిద్ధపురుషులు తిరుగుతుంటారో, ఎంతమంది ఎన్ని గుహలలో తపస్సు చేస్తూ ఉంటారో, ఎంతమంది దీర్ఘాయుర్దాయం కలిగినటువంటి వారు జ్యోతి రూపాలలో తేజోరూపంతో తిరుగుతూ ఉంటారో చెప్పడం శక్యం కాదు. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క వాంగ్మయాన్ని పరిశీలిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. వారు తమ స్తోత్రాలలో ఎక్కడా కూడా క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. క్షేత్ర ప్రసక్తి చెయ్యవలసి వచ్చిందనుకోండి, ఒకవేళ ఆయన సంకేతిస్తారు తప్ప ప్రత్యక్షంగా క్షేత్రం పేరు చెప్పరు. ఆయన సౌందర్యలహరి చేస్తూ కాంచీపురం గురించి చెప్పవలసి వచ్చింది. కాంచీపురాధిష్టాన దేవత అయినటువంటి కామాక్షియే లలితా త్రిపుర సుందరి అని చెప్పవలసి వచ్చింది. ఆయన స్పష్టంగా అలా అనలేదు. కాంచీదామా కరికల్లభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన
అని ఆ శ్లోకంలో కాంచీదామ అంటూ కాంచీ అన్నది మొలనూలు వడ్డాణం కింద వాడుతూ మాట్లాడారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మీరు చిత్తరువును గీసుకుంటూ వెళ్ళారనుకోండి, అది చిట్ట చివరికి కామాక్షి స్వరూపం. కామాక్షి అన్న మాట మాత్రం ఆయన వాడలేదు. వాడకపోవడానికి ఆయన వ్యతిరేకం అని కాదు నా ఉద్దేశ్యం. శ్రోతతో ఎవరు గ్రంథాన్ని చదువుతున్నారో వాళ్లతో తపస్సు చేయిస్తారు శంకరాచార్యుల వారు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని మీరు ఆలోచించాలి. కాంచీదామ కరికలభ కుంభస్తనత పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదస్తాంనః పురమధితురహో పురుషిక అంటారు. పురమధితురహో పురుషిక. అసలు బహుశా ఎవరు పిలవలేదు అలా అమ్మవారిని, ఒక్క శంకరులకే చెల్లింది. అలా పిలిచిన శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో ఉన్న విషయాలన్నిటినీ ఆధారం చేసుకుని మీరు బొమ్మ గీశారనుకోండి, అర్థమైందిరా ఆవిడ కామాక్షి అంటారు. మీరు చెప్పిన జవాబు నిజమే నమ్మకం ఏమిటి? మధ్యలో చిన్న సంకేతం ఉంటుంది, కాంచీ అని, కామాక్షి అని గుర్తుపట్టమని. అంత జాగ్రత్తగా కవిత్వం చేసేటటువంటి శంకర భగవత్పాదులు అత్యంత పతాక స్థాయిలో వారు చేసినటువంటి వాంగ్మయంలో రెండిటిలో శ్రీశైలం యొక్క పేరుని ప్రత్యక్షంగా ప్రస్తావించారు. ఒకటి శివానందలహరి 51వ శ్లోకాన్ని శ్రీశైల పరంగానే రచన చేశారు. 51 సంధ్య. ఎందుచేత 100 శ్లోకాలతో ఉంటుంది శివానందలహరి. 100 శ్లోకాలతో ఉన్నప్పుడు 50 పూర్తయి ఇటు 50 మొదలైతే సంధ్య అంటారంటే మధ్యలో ఉంది అని. మధ్యలో శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి వారు శ్రీశైలాన్నే ప్రస్తావించారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. ఎక్కడ దాపరికం లేదు. సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం అన్నారు. శ్రీగిరి అంటే శ్రీశైలము, శ్రీశైలమునందున్నటువంటి మల్లికార్జున మహాలింగాన్ని పార్వతీదేవి కౌగిలించుకుని ఉన్నటువంటి స్వరూపంగా నేను నమస్కరించుచున్నాను అన్నారు. అదే శంకర భగవత్పాదులు శివానందలహరిలోనే ఒక చోట భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచీషు నాచాదృత సత్పక్షస్సువనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని మళ్ళీ శ్రీశైలాన్ని ప్రస్తావించారు. ఎక్కడా క్షేత్ర ప్రసక్తి తేవడానికి ఇష్టపడనటువంటి శంకర భగవత్పాదులు అమూల్యమైనటువంటి అతి విలువైనటువంటి తన గ్రంథం శివానందలహరిలో 2 మాటలు శ్రీశైల క్షేత్ర ప్రసక్తి తీసుకొచ్చారు. మధ్యలో శ్లోకాన్ని శ్రీశైలంతో పోల్చి చెప్పారు ఆయన. ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వడం? మళ్ళీ యోగతారావళిలో మాట్లాడారు. అసలు మీరు ఒక విషయాన్ని గమనిస్తే శ్రీశైలానికే ఆ మధ్యతనం ఉంది. శ్రీశైలాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మనిషి జీవితంలో సంపూర్ణ తీర్థయాత్ర చేశాడు అని లెక్క ఎప్పుడు వేస్తారంటే కాశీరామేశ్వరాలు చూడాలి. ఒకే పర్యాయం బయలుదేరి రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఉండేటటువంటి శివలింగానికి కాశీలో ఉన్నటువంటి గంగతో అభిషేకం చేసి అక్కడ ఉన్న సముద్ర జలాలు పట్టుకుని కాశీ వెళ్ళి విశ్వనాథలింగానికి అభిషేకం చేసి మళ్ళీ అక్కడ ఉండేటటువంటి గంగాజలాన్ని పట్టుకొచ్చి రామేశ్వరంలో రామేశ్వరుడికి అభిషేకం చేసి ఇక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి 2 మాటలు కాశీ 1 మాట రామేశ్వరంతో ఆ యాత్ర అక్కడికి పూర్తయిపోతుంది. లేదా రామేశ్వరంతో మొదలు పెడితే 2 మాటలు రామేశ్వరం 1 పర్యాయం కాశీ. అలా వెళ్ళి వస్తే అది పరిపూర్ణ యాత్ర అంటారు. అంటే ఇక వాడు బ్రహ్మాండమునందున్నటువంటి సమస్త తీర్థములను గ్రుంకులిడినట్టు,
యాత్ర చేసినట్టు లెక్కలోకి తీసుకుంటారు. రామేశ్వరం సముద్రపు ఇసుక తీసుకెళ్ళి కాశీ గంగలో కలుపుతారు. ఇది సంపూర్ణ తీర్థయాత్ర అంటారు. భారతదేశాన్ని అంతటినీ కలిపి మీరు ఒక ఉపాస్య స్వరూపంగా స్వీకరిస్తే, శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో అలా స్వీకరించారు. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అని మొత్తం భారతదేశాన్నంతటినీ కలిపి అమ్మవారి స్వరూపంగా స్వీకరించారు ఆయన. ఎక్కడెక్కడ అమ్మవారి యొక్క దృష్టి స్పర్శ చేత క్షేత్రముల వైభవము ప్రకాశించిందో ఆయన ప్రస్తావించారు. అలా భావన చేసినప్పుడు కాశీ రామేశ్వరాలు ఒక వ్యక్తి జీవితంలో తీర్థయాత్రకి సంబంధించినంత వరకు అత్యంత ప్రధానమైనవి. ఇందులో మళ్ళీ కాశీ కన్నా రామేశ్వరం విషయంలో గొప్పది. ఎందుచేతనో తెలుసా? కాశీ వెడతాను అన్నారనుకోండి, పుణ్యం. వెళ్ళకపోయినా వాడు వెళ్ళలేదు, కాశీ వెడతానన్నాడు, కాశీ అన్నాడు కాబట్టి పుణ్యం వేస్తారు. రామేశ్వరం వెడతాను అంటే పాపం వేస్తారు. రామేశ్వరం వెడతానని సంకల్పం చెయ్యవద్దు. ఎందుకంటే రామేశ్వరం యాత్ర చెయ్యడం అంటే ఈశ్వర కృప ఉంటేనే. అందుకే పరమేశ్వరుడు రామేశ్వరం తీసుకెళ్ళాలి అనాలి, కాశీ వెడతాననాలి. కాశీ వెడతానంటే పుణ్యం, రామేశ్వరం ఈశ్వరుడు తీసుకెళ్ళాలనాలి. అంత శక్తివంతం ఆ రెండిటి మధ్యలో యాత్ర. అటువంటి కాశీ రామేశ్వరాలకి మధ్యలో అంటే హృదయస్థానమునందు ఉన్నటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. మీరు ఈ భారతదేశాన్నంతటినీ కూడా న్యాసం చేసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. అలా న్యాసం చేసి చూస్తే ఒక వ్యక్తి శరీరాన్ని చూసినట్లయితే ఈ శరీరంలో కాశీ రామేశ్వరాలుగా పైనుంచి కింద వరకు భావన చేస్తే మధ్యలో ఉన్నటువంటి హృదయస్థానం శ్రీశైలం. అందుకే శ్రీశైలం ఎక్కడుంటుంది అంటే ప్రతివారి యొక్క హృదయస్థానమునందు ఉంటుంది. శ్రీశైల శిఖర దర్శనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇక్కడి శిఖరం కనపడాలి అంటే, ఇక్కడి మెరుపు కనపడాలంటే నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఇలా వంగినటువంటి పద్మానికి చివర ఒక చిన్నది నీవారస్సూకవత్తన్వి వడ్డుగింజ పట్టుకుని ఇలా గీరితే గీరుకునే మొన ఎంత ఉంటుందో ఆ మొన మధ్యలో మళ్ళీ ఒక చిన్న బిందువు ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఊర్ధ్వమూలమధశాయి, అది పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది. అబ్బా ఆ కాంతి ఉందే, దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని చెప్తున్నాం కదా. అటువంటి ఆ తేజో బిందు స్వరూపం ఏదున్నదో అదే శ్రీశైలం. ఆ శ్రీశైలం కనపడడం అంటే అంతర్ముఖత్వాన్ని పొందినవాడు మాత్రమే లోపలే ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ దర్శనం చెయ్యగలడు. అసలు ఈశ్వరుణ్ణి చేరడానికి వేరొక మార్గం ఉన్నదా? నాణ్యపంధాయనాయ విద్యతే, ఇంకొకటి లేదని నువ్వు తెలుసుకో. ఉన్నదొక్కటే, నువ్వు నీలోకి వెళ్ళాలి. నువ్వు నీ లోపలికి వెళ్ళాలంటే బాహ్యనేత్రములు మూతలు పడిపోవాలి. బాహ్యనేత్రములు మూతలు పడిపోయాయి అన్న మాటకు అర్థం ఏంటంటే ఇంద్రియములకు నాయకత్వం వహించేటటువంటి నయన నాయక. కన్ను మూతపడింది అంటే ఇంద్రియముల యొక్క ఉద్ధతి ఆగిపోయింది. ఆగిపోయి తాను లోపలికి అన్వేషణ ప్రారంభం చేశాడు, అంతర్ముఖత్వాన్ని పొందాడు. అంతర్ముఖత్వాన్ని పొంది ధ్యానమునందు లోపలికి వెడితే పరమేశ్వర దర్శనం ఇక్కడవుతుంది. ఏ పరమేశ్వర దర్శనము ఇక్కడవుతుందో ఆ ప్రధానమైనటువంటి కేంద్రమే శ్రీశైలము. అందుకే దానికి ఇంకొక పేరు పెట్టాల. మలయ పర్వతము, దర్ధుర పర్వతము, వింధ్య పర్వతము అలా పేరు లేదు. శ్రీ అనడానికి కారణం శకార రకార ఈకారముల చేత శాక్తేయ ప్రణవం. అది ఓం అన్నది ఎలా ప్రణవమో శ్రీ అన్నది ప్రణవం. శ్రీ శాక్తేయ ప్రణవం కాబట్టి కదలికలని సూచిస్తుంది. అమ్మవారు అని నేను ఎప్పుడైనా అన్నాను అనుకోండి, ఒకటే గుర్తు, కదలిక అని. అమ్మవారు కదలకపోయినా శివుడు కదిలినా సాధన నిర్వీర్యం అవుతుంది. నా మాట మీరు పట్టుకున్నారో లేదో?
సాధన యందు కదలికలు అమ్మవారు. కదలికలంటే అసలు నేను కూర్చోవడం, నేను ఊపిరి తీయడం, ఆ ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించడం, ప్రాణాయామం చేయడం, ప్రాణాయామమునందు నిలబెట్టడం, మెల్లిగా కదలికలతో మొదలుపెట్టి కదలిక లేని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను అనుకోండి. ఏమీ కదలవు, ఇంద్రియాలు కదలవు, మనస్సు కదలదు, నేను కదలను. అలా స్థాణువు అయిపోయి, స్థాణువు అన్న మాటకు అర్థం ఏంటంటే జడీభూతుడు అని కాదు, కదలిక లేనివాడు అని కాదు, అంతటా నిండినవాడు అని. శివుడికి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే కదలిక లేనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. అంతటా నిండిన ఆత్మగా నిలబడిపోతాడు. ఆ అనుభవమునందు అద్వైతానుభవము అంటారు. అద్వైతం అన్నారు శంకరాచార్యుల వారు. అద్వైతం అంటే రెండు కానిది, ఒకటే అంటే అదొకటి ఇదొకటి ఇదొకటి అని ఒకటిని రెండు చేసి రెండుని మూడు చేస్తారేమో అని శంకరులు అద్వైతం రెండు కానిది అంటే, మళ్ళీ దాని పక్కన ఏవో కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చిన సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి లోకంలో అని అద్వైతం. అద్వైతం అద్వైతాన్ని మించింది ఉండదు. ఎందుకంటే ప్రెసిడెంట్ అన్నాను అనుకోండి, అదే గొప్పది. దానికి ముందు మీరు ఎన్ని చేర్చండి, ప్రెసిడెంట్ కన్నా గొప్పది కాదు. వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్, ఆనరరీ ప్రెసిడెంట్, నేను ఎన్న అననివ్వండి, ప్రెసిడెంటే గొప్పది. అలా అద్వైతం ముందు ఎన్నెట్టండి, అద్వైతమే గొప్పది. ఎందుకంటే అద్వైతం ప్రెసిడెంట్ అంతే. దానికి ముందు మీరు ఎన్ని చేర్చినా అద్వైత స్థాయి రాదు. అంత పరమసత్యాన్ని శంకరులు ఆవిష్కరిస్తూ ఆ అద్వైత భావన అంటే రెండుగా ఉండక ఒకటిగా అయిపోవుట. పతంజలి యోగశాస్త్రం చేస్తూ అంటాడు, అనేన యుజ్యతే ఇది యోగః అంటాడు. అనేకముగా కనపడుతుంటాయి. నేను వాళ్ళు సభలో మాట్లాడుతున్న సభాధ్యక్షుడు, సభికులు ఇలా, కానీ ఇవన్నీ కలిసిపోయి ఒకటైపోవాలి. ఆ ఒకటి తప్ప ఇంకేది ఉండకూడదు. అప్పుడు నిర్భయత్వం, అది తప్ప ఇంకొకటి లేదు. కదలికల చేత కదిలి ఇక కదలడానికి అవకాశం లేని రీతిలో నిలబడిపోతే కదలికలు అమ్మవారైతే, కదలికలు లేని స్థితి పరమశివుడు. అప్పుడు అహం బ్రహ్మాస్మి, కదలలేని స్థితి, కదలిక లేని స్థితికి చేరిపోతాడు. అది కదలడం అమ్మవారు. అందుకే మీరు ఎప్పుడు ఎక్కడ శక్తి అనండి, కదలిక ఉంటుంది. శక్తి కదలికకు ఉపయోగపడలేదనుకోండి, నిరుపయోగం అయిపోయిందండి అంటారు. అప్పుడు శక్తి లేదండి అంటారు. ఏమండి ఈ మధ్య మీరు గుళ్ళోకి రావట్లేదే అన్నారనుకోండి, మోకాళ్ళ నొప్పులండి నడవలేను అన్నాడు అనుకోండి, శక్తి లేదని గుర్తు. కదలిక లేదు, శక్తి లేదు, కదిలాడు శక్తి. ఆ శక్తి ఎటు కదలాలో అటు కదిపితే జయం వైపుకి వెళ్ళాడు, ఎటు కదలాలో అటు కదపకపోతే బంధనం వైపుకి వెళ్ళాడు. అది గుర్తు. మీరు మళ్ళీ జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో. అందుకే అమ్మవారి ధ్యాన శ్లోకంలో ఒక మాట చెప్తారు, సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అంటారు. ఈ చేతిలో అమృతం లేదా తేనె పట్టుకుంటుంది, ఈ చేతిలో ఓ తామర పువ్వు పట్టుకుంటుంది. ఎవడు భక్తి లేనివాడో వాడు తుమ్మెదయ్యి ఆ తేనె చుట్టూ తిరుగుతూ పతనం అయిపోతాడు. ఎవడు పరదేవతానుగ్రహాన్ని పొందాడో వాడు శివుని యందు కలిసిపోతాడు. ఆ తిప్పడం ఆవిడ చేతిలో ఉంటుంది. అందుకే ఆవిడ మహామాయాస్వరూపిణి అయి తిప్పుతూ ఉంటుంది. పునర్జన్మల యందు తిప్పినా ఆవిడే, పునర్జన్మ లేకుండా శివుని యందు కలిపేసిన ఆవిడే. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ అసలు తత్వం చివర చెప్పారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. అటువంటి ఆ కదలికలున్నాయే, ఆ కదలికలన్నీ కదలిక లేని స్థితికి చేరిపోతే దానికి శ్రీ శాక్తేయ ప్రణవం. వాడు శైలమును చేరిపోయాడు అంటే శిఖరాగ్రమునకు చేరిపోయాడు. శిఖరాగ్రమునకు చేరిపోయాడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మనుష్యుని యొక్క పుట్టుక మిగిలిన జీవరాశుల పుట్టుక కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. వెన్నుపాం అడ్డంగానే ఉంటుంది, అడ్డంగానే పెరగాలి. వెన్నుపాం నిలువుగా పెరగదు.
ఆఖరికి పరదేవతా స్వరూపిణి అయినటువంటి